సెప్టెంబర్లో మరి ఈ ప్రాంతంలో ఈ యొక్క స్థలాన్ని కొనుగోలు చేయడానికి దేవుని మహిమార్థమై చాలా లక్షల డబ్బులు వెచ్చించి మరి ప్లేస్ కొని దేవుని మందిరం కట్టడానికి దేవుడు కృప చూపించారు. మరి ఇన్ని రోజులు అన్ని ఆటంకాలు, అభ్యంతరాలు, ఎలక్షన్లని, పండుగలని, మనుషుల ఆటంకాలు, అందరి ఆటంకాలతోటి ఈ మందిరం నిర్మాణం ఆగిపోయింది. కానీ ఈ 2026లో దీన్ని పూర్తి చేయనట్లుగా మనం ప్రార్థన చేయాలి, పని చేయాలి, డబ్బులు కూడా ఇవ్వగలగాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మనందరినీ వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. వాడుకుంటే ఒక పాట ఉంటుంది కదా, ఏం పాట? వాడుకో. విన్నారు ఎప్పుడైనా? యేసయ్యా విన్నారు ఎప్పుడు ఈ పాట? ఎప్పుడు వాడుకోవాలంట? పొద్దు వాడిపోకముందే నన్ను పొద్దు వాడిపోవడం అంటే తెలుసా మోహన్ లాల్ గారు? మన వయసు అయిపోతుంది, అయిపోకముందే నేనేం చేయాలి? వాడబడాలి. పాట పాడుతున్నప్పుడు ప్రతి అక్షరమును మీరు గుర్తించండి. అప్పుడు మీ యొక్క ఏజ్ ని మీరు దేవుని కోసం ఉపయోగిస్తారు. హల్లెలూయా. ఏజ్ అంతా పోయాక ఎందుకమ్మా యవనంగా ఉన్నప్పుడే, మన కాలు చేతులు మంచిగా ఉన్నప్పుడే, సంపాదన ఉన్నప్పుడే దేవుని కోసం ఇవ్వాలి, దేవుని కోసం రావాలి, దేవుని కోసం బ్రతకాలి. ఇన్ని రోజులు అయిపోయినాయి, గుడ్డి బ్రతుకులు అయిపోయినాయి. గుడ్డిగా బ్రతికేయడానికి దేవుడు ఇక్కడికి పంపలే మమ్మల్ని. దేవుని స్తోత్రం. వెలుగులోనికి మరి మన చాలా